श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः, गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। प्रकृतिः पंचभूतानि ग्रहालोकास्वरास्तथा दिशः कालश्च सर्वेषां सदा कुर्वन्तु मङ्गलम्। यः परमात्मा अस्माकं सकलविधबुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति, तस्य परमात्मनः प्रेरणया वयं सर्वेपि జీవనవేదం అనే కార్యక్రమంలో మనము పరంపరను తెలుసుకుంటున్నాం. మన పరంపర జ్ఞాన పరంపర, ధర్మ పరంపర. ఆ జ్ఞానమును వేదము వల్ల తెలుసుకున్నాము. వేదము సర్వదా ప్రమాణం. వేదములను అందించిన ఋషులు ప్రమాణములు, వారి మాటలు ప్రమాణం, వారి యొక్క అనుభవం ప్రమాణం అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇతర ప్రమాణాలకన్నింటికంటే కూడా వేదం ఎక్కువ ప్రమాణం. ఆ వేదము వల్ల మనకు ధర్మము తెలుస్తుంది. వేదోఖిలో ధర్మమూలం. ధర్మం ఎలా తెలుస్తుందో, మాట్లాడడం వల్ల ధర్మం ఎలా అవుతుందో మనం యుక్తి సిద్ధంగా కూడా మనం తెలుసుకున్నాం. ఒకరి మాట ఏ విధంగా ప్రమాణము, మన మాట కూడా అదే విధంగా ప్రమాణంగా వాళ్ళు అంగీకరించాలి. నీవు చెప్పిన మాట ప్రమాణమైతే నేను చెప్పిన మాట కూడా ప్రమాణమే అని మనము గట్టిగా ఒప్పించగలిగేటువంటి శక్తిని పొందాలి. అప్పుడే మనము ధర్మ ప్రవర్తకులం అవుతాం, ధర్మ ఆచరణులము కూడా అవుతాం. మనము ధర్మాన్ని ఆచరిస్తున్నాము అంటే ఎదుటివాడు చెప్పిన మాట వినాలి, మనము చెప్పిన మాటను ఎదుటివాళ్ళు వినేటట్టుగా కూడా చేసుకోవాలి. ఒకే మాట ఒకే వ్యవహారము ఉండాలి. వ్యవహారములో వేరుతనం రాకూడదు, మాటలలో కూడా వేరుతనం రాకూడదు. మాటలు వేరైనా పూర్వుల యొక్క మాటల్ని మర్చిపోకూడదు. ఇదంతా మన పరంపర. ఆ పూర్వులు చెప్పినటువంటి పరంపరలో జ్ఞానము చాలా గొప్పది. లౌకిక జ్ఞానము, శాస్త్రజ్ఞానము, తర్వాత ఆత్మజ్ఞానం. ఈ మూడింటిని కలిసే వినాలి. ఎవరు ఏ పని చేసినా ఈ మూడింటితో సంబంధం ఉంటుంది. మనం అనుకున్నా కదా, జ్ఞానేన హీనా పశుభి సమానాహ అని, ధర్మేణ హీనా పశుభి సమానాహ అని అనుకున్నాం కదా. బాగా తెలిస్తే కానీ ఆచరించాం కదా. అందువల్ల ఆచరించడానికి తప్పక జ్ఞానం అవసరం అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఆచరణం ఎలా వస్తుంది? చెప్పిన వాళ్ళు చేసినట్లు, చేసిన వాళ్ళు చెప్పినట్లు వినాలి, చెయ్యాలి. ఈ విధంగా పరంపరగా పెద్దలు ఏమి చేస్తే అలా చేస్తే ఇది స్థిరమవుతుంది. ఈ జగత్తు నిజానికి స్థిరం కాదు. జగత్ అంటే గచ్చతీతి జగత్, గమన స్వభావంగా ఉంటుంది, ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. కానీ మారిపోతూ ఉండేటువంటి సమాజములో కూడా మారకుండా ఉండి మనకు శక్తిని, పుష్టిని, బలాన్ని కలిగింపచేసేటువంటివి కొన్ని ఉంటాయి. అవేమిటివంటే యజ్ఞము, దానము, తపస్సు. కాబట్టి పూర్వం మనము యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని అనుకున్నాం. యజ్ఞం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి, మూడింటిని కూడా తెలుసుకోవాలి. యజ్ఞము అని అంటే అందరికీ ఉపకారం కలిగించేటువంటి ప్రక్రియ యజ్ఞం. మనుషులకు, పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు అందరికీ ఉపకారం కలిగించాలి. మనము కొంతమందికి మాత్రమే కలిగిస్తాం. కానీ అందరికీ కలిగించాలి అంటే అందరం ఒక అనుష్ఠానంలో ఉండాలి. ఆ ఒక అనుష్ఠానానికి మనమంతా సహకరించాలి. ఏ అనుష్ఠానానికి అందరము కలిసి సహకరిస్తామో, ఏ అనుష్ఠానము ఒక్కళ్ళు చేస్తే కుదరదో, ఏ అనుష్ఠానము దేవతలకు ప్రీతికరము,
మనుషులకు కూడా ప్రీతికరమో, ఎవరికి అపకారం కలిగించదో అది, దాని పేరే యజ్ఞం. లౌకికంగా చెప్పాలి అంటే ఉపకారం. ఒక ఉపకార క్రియను యజ్ఞంగా చెప్పారు పెద్దలు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. ఎదుటి వాళ్ళకు ఉపకారం చేస్తే నీకు చాలా పుణ్యం, వాళ్ళకు అపకారం చేస్తే నీకు చాలా పాపం అని చెప్పారు. పుణ్యము పాపము అనే పేర్లతో మనం ఉపకారమే చెయ్యాలి తప్ప అపకారం చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. గ్రంథకోటిభిః యదుక్తం తశ్లోకార్థేన ప్రవక్ష్యామి. సగం శ్లోకంతో చెప్తాను నేను. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారము చెయ్యు, అది పుణ్యం, పుణ్యానికి సాధనం. పరపీడనం చేస్తే నీకు పాపం అని చెప్పారు. పాపం చెయ్యకూడనిది, పుణ్యం చేయదగినది. ఏది చేస్తే అందరికీ సంతోషం కలుగుతుందో, ఏది చేస్తే ఒకళ్ళిద్దరికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, కానీ ఎక్కువ మందికి, ఎక్కువ ప్రాణులకు దేనివల్ల హితం కలుగుతుందో అది పరోపకారం, అది యజ్ఞం. ఏది చేస్తే ఎక్కువ మందికి హాని కలుగుతుందో, ఒకళ్ళిద్దరికి తప్ప, చేయకూడదనుకునే వాళ్ళకు తప్ప, ఇది తప్పు అనుకునే వాళ్ళకు తప్ప, అందరికీ కష్టాన్ని కలిగింపచేసేది ఏదైతే అవుతుందో అది మనం చేయకూడదు. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు, తాను ఒరులకవి సేయ కునికిని పరాయణము పరమధర్మ పథములకెళ్ళన్. ఇది చాలా శ్రేష్టం అన్నారు. అపకారం అనేది ఎలా తెలుసుకోవాలి? కహ అపకార. వీటన్నింటికి మూలములు మన తెలుగు మహాభారతానికి కానీ భాగవతానికి కానీ మూలం సంస్కృత భాగవతం, సంస్కృతం. కాబట్టి అందరము కూడా సంస్కృతాన్ని గౌరవించి తీరాలి. మన మాటలలో సగానికి పైగా సంస్కృతం ఉంది. అతః సంస్కృతం శ్రోతవ్యం. సంస్కృతం వినా పరంపరా నాస్తి, ధర్మ నాస్తి, పుణ్యం నాస్తి, పరోపకార నాస్తి, కిమపి నాస్తి. అతః సంస్కృతం బలాత్ శ్రోతవ్యం. బలంగా ఒత్తిడితో వినాలి. ఒత్తిడితో వినకపోతే ఎలా వింటాం? ఒత్తిడితో వింటేనే ధర్మం. ఇష్టం వచ్చినట్టుగా వింటే ధర్మం కాదు, శ్రద్ధగా వింటే ధర్మం. అతః శ్రద్ధయా బోద్ధవ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఒక శబ్దం వల్ల అంటే ఏ శబ్దం వల్ల? పెద్దలు చెప్పిన మాట సత్యము అనే భావము కలిగిన శ్రద్ధ వల్ల. సత్యము అనే భావమే, వీరు నాకు చెప్పుతున్నది నిజము అనే విశ్వాసముతో వినాలి, అదే శ్రద్ధ. హేతుబద్ధంగా ఆలోచించవచ్చు, అడగాలి. తెలియకపోతే అడగాలి తప్ప వాళ్ళ ఎదురుగుండా ఒప్పుకొని వాళ్ళు లేనప్పుడు వాటిని విమర్శించి అవి తప్పులు అని వ్యాప్తి చేయకూడదు. నీకు సత్యమని నీకు అనుభవించినప్పుడు నీ మాట సత్యమని అందరు అనుకోవాలా? మరి మేము చెప్పిన మాట నీవు సత్యం అనుకోకూడదా? ఇది ఆలోచించాలి మనం. అతః భవతః వచనం మమ ప్రమాణం, మమ వచనం భవతః ప్రమాణం, తదైవ భాషా వ్యవహారः భవతి. నేను మాట్లాడింది నువ్వు విని అది ఒప్పుకుంటే, నీవు మాట్లాడింది నేను విని ఒప్పుకుంటే అదే వ్యవహారం. మాట్లాడుకోవడం అంటే అది కావాలి, పోట్లాడుకోవడం మాట్లాడుకోవడం కాదు. వయం సర్వేపి ఏకబుద్ధ్యాయః భవామః. ఏకబుద్ధితో వ్యవహరించాలి. ఏకక్రియాచరణం కుర్మః. ఒకే క్రియను ఆచరించాలి. ఏ క్రియను ఆచరించాలి? ఉపకారం అనే క్రియనే ఆచరించాలి, అపకారం అనే క్రియను ఆచరించకూడదు. అదే యజ్ఞం. కాబట్టి జ్ఞానయజ్ఞ, ద్రవ్యయజ్ఞ. ద్రవ్యముతో చేసే యజ్ఞాలు కొన్ని ఉంటాయి. తపోయజ్ఞ, తపస్సే యజ్ఞం. జ్ఞానయజ్ఞ, జ్ఞానం ఒక యజ్ఞం. తెలుసుకోవడం, చెబుతూ ఉండడం, తెలుసుకుండడము, చెప్పుతూ ఉండడం, ఇలా నిరంతరము జరుగుతూ ఉండాలి. వేదములను, శాస్త్రమును రక్షించడం అనేది ఒక పెద్ద యజ్ఞం. పూర్వులు మనకు అందించినటువంటి గ్రంథాలని రక్షించుకోవడం ఒక పెద్ద యజ్ఞం. ఇప్పుడు పుస్తకాలలో ఉంటాయని అనుకుంటాం, అలా రక్షింపబడదు. అంతా తగులబడిపోతే పుస్తకాలు ఎక్కడ ఉంటాయి?
కానీ మనము గుండెల్లో పెట్టుకుంటే, మనస్సులో పెట్టుకుంటే అవి ఉంటాయి. కాబట్టి మనము స్థిరీకరించడం, బుద్ధిలో స్థిరీకరించడమే స్థిరీకరించడం. గోకులంలో రక్షించుకుంటాం, గూగుల్లో రక్షిస్తున్నామండి అంటాం. ఈ గూగుల్ యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో తెలియదు. కాబట్టి గోకులాలలో, గూగుల్ అంటే గోకులమే, గోకులం అంటే ఎక్కడ గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా సంచరిస్తున్నాయో ఏ ఆకాశంలో, ఆ మహా ఆకాశమే గోకులం. శబ్దం ఎక్కడ ఉంటుంది? పెద్దలు ఆలోచించి చెప్పారు, శబ్దగుణకం ఆకాశం. ఎంత పరమ ప్రమాణమైన వచనం! ఎక్కడ శబ్దాలు ఉంటాయో చెప్పారు, ఆ శబ్దములు ఉండే చోటును చెప్పారు వాళ్ళు. అది గూగుల్ అని కొంతమంది అంటే, గోకులం అని మనం అంటున్నాం. కాబట్టి ఆకాశం, గోకులం అంటే ఆకాశమే. శబ్దగుణకం ఆకాశం అని పూర్వులు ఎప్పుడో చెప్పారు. ఓం అథ అనే 2 శబ్దాలు మొట్టమొదటి పుట్టాయి అని అనుకున్నాం. ఆ ఓం కేవలం, ఓం మాత్రమే మొదటి శబ్దం, ఓం కేవలం. కాబట్టి ఓం అంటే అంగీకరించడం. ఓం ఆం అనవచ్చును, ఓం అనవచ్చును. అవును ఆ అంటాం, ఆ అంటే ఆం అని అర్థం. ఓ వింటున్నావా, ఊ అంటాం, ఊ అంటే ఓ అని అర్థం. కాబట్టి ఓం అని అంటాం. కాబట్టి ఓకే అయింది. కాబట్టి ఈ కాలంలో కూడా ఇది ఎప్పుడు వాడబడేది ఓకే కాదు, ఓం కేవలాన్ని వాడుతున్నాం మనం. అవును అని అంగీకరిస్తున్నాం. దానికి ఓకేకు మూలం ఓం కేవలం. ఈ విధంగా ప్రతి వ్యవహారానికి కూడా, ఆధునిక వ్యవహారానికి కూడా సంస్కృతం అవసరం. కాబట్టి దాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. ఉపకారం అంటే, అపకారం అంటే తెలుసుకోవాలి. యజ్ఞం అంటే తెలుసుకోవాలి. కాబట్టి అనేక రకములైనటువంటి యజ్ఞాలు, ప్రాణయజ్ఞం, ప్రాణాయామం చేయడమే ప్రాణయజ్ఞం. ద్రవ్యయజ్ఞం, హోమకుండములో ఆహుతులను ఇవ్వడం అని యజ్ఞం. ఈ ఆహుతులు దేవలోకంలో ఉండే సూర్యునికి, అలాగే ఇతర దేవతలకు, ఆయా ఇంద్రాదులకు ఆహుతులు పెడతాయి. ఎలా పెడతాయి? ఇక్కడ అవి భస్మముగా మారినటువంటివి, అవి ధూమముగా బయటికి వెళ్ళి, పొగగా బయటికి వెళ్ళి, ఆ పైకి వెళ్ళి మేఘాలుగా ఉండి, ఆ పైకి వెళ్ళి చక్కని సమయానికి పడేటువంటి, వర్షించేటువంటి మేఘాలుగా మారి అందరికీ ఉపకారంగా వర్షాన్ని కురిపిస్తాయి. ఇక్కడ అందులో వాడే పదార్థాలను బట్టి ఉత్తమమైన మంచి ద్రవ్యాల యొక్క పొగ కదా పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఉండే భూమే పైకి వెళ్ళింది కదా, ఆ భూమే పైకి వెళ్ళి మళ్ళీ వర్షారూపంగా మారి ఆ చినుకులతో పాటు కిందికి వచ్చింది కదా. కాబట్టి ఇది ఎంత విజ్ఞానం! యజ్ఞాద్భవతి పర్జన్య, పర్జన్యాద్ అన్న సంభవ, అన్నాద్భవంతి భూతాని, యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం అని ఒక పరంపర చెప్పారు. కాబట్టి అన్నాద్భవంతి భూతాని, భూతాలు ఎలా వస్తున్నాయి? అన్నం వల్ల. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? యజ్ఞం వల్ల. పర్జన్యం వల్ల. పర్జన్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? యజ్ఞం వల్ల. ఇవన్నీ ఋషులంతా కూడా తమ దివ్యమైనటువంటి చక్షుస్సుతో వాళ్ళు చూచారు. ఆ సూచనవే వేదాలు. వాటినే ఉపనిషత్తులనే గీత కూడా చెబుతుంది. అతః వయం సర్వేపి అత్యంత ప్రమాణభూతం యజ్ఞం, వేదం, పురాణం, ఉపనిషదం, భగవద్గీతాం ప్రమాణం కుర్మః. వీటినన్నిటినీ కూడా ప్రమాణము అని మనం అంగీకరించాలి. పరోపకారము చేయడం అనేది చాలా పుణ్యము, మనకు అవసరం. అపకారం చేయకూడదు. కాబట్టి ధర్మం అంటే ఏమిటి? అందరికీ అవసరమైన పనిని చేయడం ధర్మం. అందరికీ కీడును కలిగింపచేసే పనిని చేయకపోవడం. అందరికీ కీడును కలిగింపచేసేటువంటి పని అధర్మం అవుతుంది. అతః ధర్మః కర్తవ్యః, అధర్మః న కర్తవ్యః. వేదోఖిలో ధర్మమూలం. వేదము ప్రమాణం. ఏది ధర్మము, ఏది అధర్మం అని చెప్పడానికి వేదమే ప్రమాణం. ఉపకారము చెయ్యమని చెప్పింది వేదం. ఏమేమి వేదం చెప్పింది, ఏమేమి శాస్త్రములు చెప్పాయి, పురాణాలు ఏ విషయాన్ని చెప్పాయి, కావ్యాలు ఏ విషయాన్ని చెప్పాయి, అన్నీ చెప్పినవి ధర్మములే. కాబట్టి వీటినన్నిటినీ కూడా ప్రమాణంగా మనము స్వీకరించాలి. కొన్నింటిని మాత్రమే ప్రమాణంగా స్వీకరించి కొన్నింటిని అప్రమాణంగా స్వీకరించకూడదు. మనకి ఇష్టమైన వాటిని ప్రమాణంగా తీసుకొని ఇష్టము కాని వాటిని అప్రమాణంగా భావించి
మనకు ఇష్టమైనటువంటి వ్యాఖ్యానం చేయకూడదు. పరంపరగా వచ్చినటువంటి వ్యాఖ్యానమే చెయ్యాలి కానీ పరంపరగా రాని వ్యాఖ్యానాన్ని మనం చేయకూడదు. ఎక్కడ ఆవేశముగా చెప్పబడిందో అక్కడ ఆలోచించి అర్థాన్ని చెప్పాలి సమాజానికి. ఆవేశపు మాటలు కూడా ఉంటాయి, ఋషుల మాటలు. అవి ఏవి ఆవేశమైన మాటలు అని ప్రామాణికంగా వ్యాఖ్యానము చేసిన పెద్దల వల్ల తెలుసుకొని వాటిని ఆ పెద్దలు ఎలా సమర్థించారు, ఎలా దాన్ని వ్యాఖ్యానించారు అని అర్థం చేసుకొని వాటిని మనం చెయ్యాలి, వినిపించాలి. అతః జ్ఞానం ధర్మ, జ్ఞానము ధర్మము ఈ రెండు చాలా అవసరాలు. అతః వయం సర్వేపి పరోపకారం కుర్మః పర అపకారం న కుర్మః. పుణ్యకర్మ కుర్మః పాపకర్మ న కుర్మః. పుణ్యకర్మను చేద్దాము, పాపకర్మను చేయకూడదు. కించిత్ కించిత్ సంస్కృతం శృణుమః కించిత్ కించిత్ వదామః. కొంచెం కొంచెం సంస్కృతాన్ని కూడా ఇలాగే విందాం, కొంచెం కొంచెం సంస్కృతాన్ని తెలుసుకొని మనం ఆచరిద్దాం. మాకు మాట వినడం సాధ్యం కావడం లేదు, కష్టమవుతోంది. వింటే కదా తెలిసేది, కాబట్టి వినాలి, వింటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. తెలుగు ఎలా వచ్చింది మనకు? తెలుగును చెప్పడానికి ఇంకొక భాషను మనం మధ్యలో వాడామా? ఏం మాట్లాడలేదు కదా మన తెలుగు భాష అయినా. కాబట్టి మాటి మాటికి వింటూ ఉంటే మనం తెలుసుకుంటాం. అతః పునః పునః శ్రవణం కుర్మః పునః పునః శ్రవణం కృత్వా పునః పునః జానీమః జ్ఞానం ప్రాప్నుమః. అతః శబ్దప్రయోగः అర్థజ్ఞానం ఈ రెండు చాలా అవసరం. కాబట్టే ఏది ధర్మము ఏది అధర్మము అని తెలుసుకోవాలి. యజ్ఞం అంటే తెలుసుకున్నాం, దానం అంటే తెలుసుకోవాలి. ఇది నాది అని అనుకోవడం అజ్ఞానం, ఇది అందరిది అనుకోవడం జ్ఞానం. కాబట్టి జ్ఞానానికి అనుకూలమైన ప్రయత్నాలు మనం చేయాలి. అంటే ఇది అందరిది, నేను ఈ సంపదలో పుట్టాను, నాకు ధన సంపద ఉంది, జ్ఞాన సంపద ఉంది, నాకు ఆలోచన సంపద ఉంది. ఇది ఎలా వచ్చింది? నేను ఒక్కడిని సంపాదించానా? ఈ డబ్బు నాకు ఎలా వచ్చింది? పితామహ పరంపరగా వచ్చింది. ఆ పరంపరగా వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అందరికీ పంచిపెట్టారు, నేను కూడా అందరికీ పంచిపెట్టాను. వాళ్ళు నా కోసం కూడా కొంత రక్షించారు, నేను కూడా నా పిల్లల కోసం కొంత రక్షిస్తాను. ఇలా స్వధర్మము మనం తెలుసుకోవాలి, స్వధర్మం ఏమిటో పరధర్మం ఏమిటో కూడా తెలుసుకోవాలి. అతః స్వధర్మః కః పరధర్మః కః, జ్ఞానం కిం అజ్ఞానం కిం ఏతద్ జ్ఞాతవ్యం. జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, స్వధర్మం అంటే ఏమిటి, పరధర్మం అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, అయజ్ఞం అంటే ఏమిటి, ఏది దానం, ఇది నాది కాదు కాబట్టి నాది కాని దాన్ని నేను అర్పించడం కోసం, కానీ నాది కాని దాన్ని పెద్దలు నాకు ఇచ్చారు, అలాగే నాది కాని దాన్ని నా పిల్లలకు కొంత ఇస్తూ నేను కూడా కొంతమందికి, మిగతా వాళ్ళకు కూడా, పిల్లలకు కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇది దానం. తపః ఆలోచన, సదాలోచనం కర్తవ్యం. పెద్దలు ఏమన్నారు, గురువులు ఏమన్నారు, తల్లి ఏమన్నది, అమ్మ ఏమన్నది, నాన్న ఏమన్నాడు, తాతగారు ఏమన్నారు, ఇది చాలా అవసరం. ఈ కాలంలో కానీ ఏ కాలంలో కానీ ఎవరెవరిని మనం గౌరవించాలి, ఎవరెవరి మాటను వినాలి, ఇది బాగా తెలుసుకోవాలి. ఇది ఇంట్లో ఉంటేనే తెలుస్తుంది, బయటికి పంపిస్తే మనకు అర్థం కాదు. అతః పిల్లల్ని ఈ కాలంలో మనము బలవంతంగా బయటికి తోసేస్తున్నాం. బలవంతంగా తల్లి తండ్రి, ఇంటిలో ఉండే వాళ్ళందరినీ కూడా రక్షించండి, మన ధర్మంతో రక్షించండి కాదు, మనమంతా రక్షించుకుందాం. ఎవరి పిల్లలకు వాళ్ళు తాము బోధ చేయడం లేదు, తమ పిల్లలకు తాము బోధన చేసుకోవాలి. తమ ఊళ్ళో తమ ఇంటిలో ఉండే ధర్మాన్ని మన పిల్లలకు మనం రక్షించాలి, అది స్వధర్మంగా మారుతుంది. తండ్రి గారు తల్లి ఏం చేస్తున్నారో అది నేర్పాలి, అది నేర్చుకుంటే అది స్వధర్మం అవుతుంది. అది నేర్పించకపోతే పరధర్మం అయిపోతుంది. మనమంతా పాశ్చాత్యులం కాకూడదు, మనమంతా ముందుండేవాళ్ళం. పాశ్చాత్యులు అంటే వెనకబడ్డవాళ్ళని అర్థం. మనం వెనకబడిన వాళ్ళు కాకూడదు, వెనకబడిన భాషకు దాసులం కాకూడదు, ముందుబడిన వాళ్ళం కావాలి. ముందుబడిన భాషకు మనం దాసులమైనా తప్పులేదు. సరస్వతికి దాసులం కావాలి కానీ దుస్సరస్వతికి దాసులం కాకూడదు, దుర్భాషలకు దాసులం కాకూడదు. అతః వయం
సుదృశः భవామः, సుజ్ఞానినः భవామः. పరంపరారక్షణార్థం పరోపదేశం గురూపదేశం స్వీకుర్మः, మాతాపితృపదేశం స్వీకుర్మः, తదుక్తం కర్మ ఆచరామः. ఈ విషయాలను మళ్ళీ మనం తెలుసుకుందాం. పునర్మిలామः. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.